అంకిత ఇక నువ్వేం భయపడకు, ఏం టెన్షన్ తీసుకోకు. ఇక్కడ జరిగింది ఏది నువ్వు మామతో చెప్పకు, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోపో, పడుకోపో. సరే బావా. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ బావా. ఈ మాట నుండి ఇక్కడ దాకా వచ్చేది కాదు బావా. అంకిత ఇక జరిగిందేదో జరిగిపోయింది, ఈ కాంచెల్లా జాగ్రత్తగా ఉండి ఎవ్వరు నమ్మకు. ఇంకా నా బావా అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికే రాను, నాన్న చెప్తే అదే వింటా. అంకిత ఇక నువ్వు ఏం ఆలోచించకు, అంతా మన మంచిగా జరిగింది అనుకుందాం. అంతా ఇట్లా ఉన్నది ముఖం అంతా, లోపలికి పోయి రెస్ట్ తీసుకోపో. మళ్ళీ మీ డాడీ వస్తే మీ డాడీకి డౌట్ వస్తుంది. ఓకే సురేష్, థ్యాంక్ యూ బావా. ఓకే అంకిత ఇక నువ్వేం ఆలోచించకు, లోపలికి వెళ్ళి పడుకోపో. అరే సంధ్య చూడరా, ఎన్నిసార్లు మిస్ కాల్ చేసింది, ఎన్ని మెసేజ్ చేసింది. సరే రా, నువ్వు ఫోన్ చేసి సంధ్యకు. హలో అన్వేష్, అసలు నీకు ఏమైంది? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయ, మెసేజ్ చేస్తే చూడవు. అట్లేం లేదే, చిన్న పని ఉంటే ఆ పనిలోనే బిజీగా ఉండే, అందుకే ఇక ఫోన్ లిఫ్ట్ చేయలే. నిన్నటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎన్నిసార్లు మెసేజ్ చేసినా రెస్పాన్స్ అవ్వవేంది? మీ మరదల వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినావు చెప్పు నువ్వు. ఇక సంధ్య ఇప్పుడు మాట్లాడే ఓపిక లేదే, అలసిపోయినా, రేపు కలిసినాక చెప్తలే. అలసిపోవడమా? అలసిపోవడం ఏంది అసలు? మీ మరదలతోనే ఏమైనా కథలు పడుతున్నావు నువ్వు? ఏం కాలేదే, నువ్వేం టెన్షన్ పడకు, రేపు మనం కలిసి చేసుకురా, వాడికి వచ్చినాక నీకు అన్నీ చెప్తా. లవ్ యూ. దీనికి మాత్రం తక్కువ లేదు. లవ్ యూ టూ.